రేపు జడ్చల గురించి మాట్లాడతాను చెప్పినాను. మెయిన్ ఫోకస్ రిజర్వాయర్ గురించి. దాని తర్వాత ఖచ్చితంగా మైక్ పడిన తర్వాత మాట్లాడతాను కదా నేను. అది హామీ అనేది రెవెన్యూ డివిజన్ సీఎం గారు క్లారిటీతో ఉన్నారు. కమిటీ వేస్తాను, ఇది ఒక్కటే కాదు, ఈవెన్ కొడంగల్ కూడా రెవెన్యూ డివిజన్ కాలేదు, అక్కడ కూడా ఆయన చేసుకోవాలి. కాబట్టి ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడ రెవెన్యూ డివిజన్ కావాలో, ఎందుకంటే రేపు బైఫర్కేషన్స్ కూడా అవుతున్నాయి. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ బైఫర్కేషన్స్ కూడా ఈ కాన్సెన్సస్ కూడా కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్కి. సో దాని ప్రకారము ఎట్లా చేయాలనేది కమిటీ వేస్తా అని చెప్పినట్టు ఖచ్చితంగా జడ్జిలకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించినాం మేము. ముందున్న కలెక్టర్ విజేంద్ర బోయ్ గారు ఆల్రెడీ పంపించారు. ఇది 20 మండలాలు ఉన్న అక్కడ ఏమో 4 డివిజన్లు ఉన్నాయి. మన దగ్గర 17 మండలాలు ఉన్న జడ్చర్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లాలోనేమో మనకు ఒకటే డివిజన్ అండి. ఖచ్చితంగా కొత్తకోట వరకు, ఎందుకంటే ఊరుకొండ ఎట్లా వెళ్ళిపోయింది కల్వకుర్తికి. చాలా మంది అప్పుడు కూడా మాట్లాడాను ఊరుకొండ మళ్ళీ రిటర్న్ తెస్తారని. ఇంకా అక్కడ పోయి అక్కడ కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్ చేయాలంటే నేనేం పోయి మళ్ళీ వాళ్ళ కడుపు కొట్టాలని ఉండను నేను. మనకి కొత్తకోట వరకు హైవే పైన ఉన్న అన్ని విలేజెస్ అన్ని గ్రామాలు యాడ్ చేసి ఒక రెవెన్యూ డివిజన్ ఎట్లా చేయాలనేది ఆ ప్రపోజల్ మేము పంపించాం. దాని తర్వాత పోలీస్ స్టేషన్స్ గురించి కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలని కూడా పంపించాం. రేపు సీఎం గారు వచ్చినప్పుడు ఎట్లా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఇక్కడ ఒకటే బ్రిడ్జ్ ఉన్నది, ఆయన కూడా చూస్తారు. అది డెఫినెట్గా అది కోర్టు చేసుకుంటూ రేపు అడుగుతాను, జడ్జిలకు ఏది కావాలనేది అడుగుతాను. బైపాస్ ఆల్రెడీ టెండర్ పోయింది, బైపాస్ టెండర్ పోయింది. డిపిఆర్ టెండర్ కోసం ఆగస్టులో డిపిఆర్ అవుతుందని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, నాకు అఫీషియల్గా వచ్చింది నాకు. సో 100% ఇవన్నీ ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాము. మేమేమి భూములు కొనుక్కొని అక్కడ రోడ్లు వేస్తే భూములు రేట్లు పెరుగుతాయి అని చెప్పేసి మేము ఆ విషయంతో పోతలేము. జడ్చలకు ఎట్లా బాగుపడాలి, జడ్చల ప్రజలు ఎట్లా బాగుపడాలి, జడ్చల అభివృద్ధికి మనం ముందుకు ఎట్లా తీసుకోవాలని నేను ఇంకొకటి చెప్తాను. మీకు ఎవరైనా అప్పులు కావాలంటే ఉదండపూర్ రెడీగా ఉన్నారు ప్లాట్ వచ్చేవారికి. మళ్ళీ లేకుంటే వాళ్ళు ఇదేంది లేకుంటే మంచిగా ప్లాట్లు. కానీ ఈరోజు మొత్తం మన స్టేట్లో చూస్తే ఈ కరువు కాలంలో దాదాపు 400 200 600 కోట్ల రూపాయలు ఓన్లీ ఉదండపూర్ వల్లూరు ఉన్నాయి మన స్టేట్లో. సో ఇప్పుడు చూస్తే రిచ్ పీపుల్ మా ఉదండపూర్ వాళ్ళు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా ఒక మంచి దినం మాకు. ఇంతకుముందే వల్లూరు ఉదండపూర్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. నేను అనుకున్నాను సీఎం గారు రేపు వచ్చిన తర్వాత అమౌంట్ అక్కడ బటన్ ఒత్తి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రివర్యులందరూ ఏమన్నా బటన్ ఒత్తి అమౌంట్ వేస్తారని అనుకున్నాం. కానీ ఈరోజు పొద్దుటి నుండే ఇప్పటికీ 204 కోట్ల రూపాయలు అమౌంట్ రిలీజ్ అయ్యి ఉదండపూర్ వల్లూరు వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమౌంట్ పడుతుందని చెప్పి వాళ్ళే నాకు మెసేజ్లు చేసుకుంటా ఆనందంగా, మేము ఎప్పుడు వస్తుందో రాదో అనుకున్నాం కానీ ఈ అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఆనందంగా మీరు చూస్తే ఇప్పుడు సర్పంచులు కానీ వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందే 400 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ కిందికి రావడం జరిగింది. ఈరోజు 200 నాకు తెలిసి 204 కోట్ల దాకా అమౌంట్ ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయింది. బాధాకరం ఏంటంటే ఇంకా మా టోకన్స్ జనరేట్ కాలే. టోకన్స్ జనరేట్ ఇంకా 44 కోట్లు 250 కోట్లు కేటాయిస్తున్నారు. ఇంకా 44 కోట్ల రూపాయల అమౌంట్ ఉంది. కానీ ఉదండపూర్లో నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, మీరు కొంచెం కొట్లాటలు ఉంటే కూడా పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసి ఖచ్చితంగా అమౌంట్ ప్యాకేజ్ రావాలో ఖచ్చితంగా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. మొన్న ఒక రిక్వెస్ట్ వచ్చిండే, ఎప్పుడైతే కట్ ఆఫ్ డేట్ అయిపోయిందో ఆ కట్ ఆఫ్ డేట్కి వాళ్ళ కూతురికి 18 ఏళ్ళు దాటినాయి కానీ పెళ్లి కాలేదు. దాని తర్వాత 2 రోజులు అయినాక మ్యారేజ్ అయింది. వాళ్ళని కూడా ఆపాలని చెప్పి లెటర్లు పెడుతున్నారు. కట్ ఆఫ్ డేట్ లోపల ఎవరైనా కానీ 18 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్యాకేజ్ వర్తిస్తుంది, వాళ్ళకి వస్తుంది ప్యాకేజ్. కూతురు వెళ్ళిపోయిందని చెప్పేసి కూతురికి కూడా ఆమెకు ఆపాలని చెప్తే అది కరెక్ట్ కాదు. సరే 20 ఏళ్ళ కింద మ్యారేజ్ చేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఆధార్ కార్డు వేరే గ్రామాలు ఉంటే వాళ్ళ పేరు తీసుకొచ్చి పెట్టిందంటే నేను కూడా అంటాను అది కరెక్ట్ కాదని. కానీ రూల్స్ ప్రకారం జియో ప్రకారం ఏదున్నా కానీ ఖచ్చితంగా మనకు వాళ్ళకి నిలబడాలి. ఆమె కూడా మన ఉదండపూర్ కూతురే కదా, ఖచ్చితంగా టటోలకి సపోర్ట్ చేసాం. ఒక 160 మంది దానికి ఇంకా అవార్డు పాస్ కాలేదు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేనే కలెక్టరేట్ ఆఫీసర్ కూర్చొని ఆ 160 మందిని అందరిని అక్కడ పిలుచుకొని వాళ్ళని చెక్ చేసి వాళ్ళది కూడా అవార్డు పాస్ అయ్యేటట్టు, అంటే దాంట్లో ఎవరైతే కరెక్ట్గా జియో ప్రకారం వాళ్ళకి అమౌంట్ రావాలో ఖచ్చితంగా ఆ అవార్డు కూడా పాస్ చేస్తాము. అది అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ముందెప్పుడు ఇట్లా జరగలేదు. ఎవరైతే అవార్డు పాస్ చేయాలనో ఆ రోజు ఉదండపూర్కి వెళ్ళి మీరు సర్వే చేయించండి నేను తొందర చేయిస్తా అంటే నా మీద నమ్మకం లేకుండే. వల్లూరు వాళ్ళు క్లియర్ చేసుకొని వాళ్ళు మొత్తం ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా
ఆ రోజు ప్యాకేజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి డౌట్ ఉండే డిఫరెన్స్ అమౌంట్ వస్తుందా మాకని. అంటే సింగిల్ ప్యాకేజ్కి వాళ్ళకి ఎంత 6.5 లక్షలే ఉండే, ఈరోజు వాళ్ళకి 18 లక్షలు అయింది. మాకు వస్తుందా రాదా, మా అమౌంట్ పట్టదని చెప్పి కూడా వాళ్ళకి డౌట్ ఉండే. ఆ రోజే చెప్పిన మొత్తం ప్యాకేజ్ మీకు అందరికీ రేట్ పెడితే ప్రతి ఒక్కరికి పడుతుంది, వాళ్ళకి కూడా ఈరోజు డిఫరెన్స్ అమౌంట్ 11,50,000 వాళ్ళ అకౌంట్లో కూడా పట్టాయి. సో ఖచ్చితంగా అయితే పార్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎప్పుడైతే సందర్శిస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇంకా ఉద్దండపూర్కి వచ్చి వెళ్తామంటే అప్పుడు వాళ్ళందరూ 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుండ్రు, మీటింగ్ పెడతారా అని. నేను అన్నాను వచ్చే నెలలో 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సీఎం గారికి, పొలిటికల్గా ఎంటర్ అయిన తర్వాత మిర్జిలో పెడతామన్నారు కదా, మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెడితే మళ్ళీ మీరేమన్నా అక్కడ క్యాన్సిల్ చేస్తారా అని అన్న. లేదు అది సపరేటు ఇది సపరేట్ అంటే అప్పుడు నేను సరే అని చెప్పేసి మీటింగ్ ఇక్కడ పెట్టుకుందామని చెప్పేసి నేను కూడా ఓకే అనడం జరిగింది. మొన్న రాత్రి సీఎం గారిని కలిస్తే కూడా నేను వస్తున్నాను జడ్చర్లకి మీటింగు, ప్రతి ఒక్కరికి మన వాళ్ళకి చెప్పు, మా ఉద్దండపూర్ వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం నిలబడతామని చెప్పేసి. మొన్న జలసౌదల మీటింగ్ అయితే కూడా మీరు ఆన్లైన్లో ఉండే కదా ఆ రోజు, ఉదండపూర్ వాళ్ళు కూడా ఇంకొకటి అడిగినారు, మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావాలి, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలి అని చెప్పేసి. మల్లన్న సాగర్లో స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేసే ఇచ్చినారు, మళ్ళీ జడ్చర్లలో ఎందుకు చేస్తారు అని చెప్పేసి కూడా పెట్టని. ఇంతకుముందే ఇరిగేషన్ సెక్రటరీ గారితో మాట్లాడాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయింది, అది ఖచ్చితంగా ఇట్ విల్ బి డన్ అని చెప్పి మీరు కూడా విన్నారు. అది కూడా అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక జియో ఉన్నది దానిపైన. సో వాళ్ళకి కూడా ఉద్దండపూర్ వాసులు అన్నట్టు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ చేస్తాము స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్తో, అంటే ఫీజు కట్టాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. దాని తర్వాత ఈరోజు ఈవినింగ్ సోమశిలలో మాకు రివ్యూ మీటింగ్ ఉన్నది ప్రతి ప్రాజెక్ట్ మీద. ఆ ప్రాజెక్ట్ పైన కొంతమంది కేసులు వేసి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాతో మీరు మాట్లాడండి సీఎం గారితో అని చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడబోతున్నాను, ఎందుకంటే ఒక ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ ఉద్దండపూర్ది ఏంటంటే మనం షిఫ్ట్ చేయాలి, ప్లాట్లు రిజిస్టర్ చేయాలి, అక్కడ వాళ్ళకి ఏ ఉన్నా కానీ కూడా వాళ్ళకి సదుపాయాలు కానీ డ్రైనేజ్ కానీ అక్కడ సబ్స్టేషన్స్ కూడా వర్క్ స్టార్ట్ అయింది, ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా ఏవేవైతే పెండింగ్ ఉంటుందో కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. మేము ఇద్దరం కూర్చొని ఈరోజు ఆ మీటింగ్లో డిస్కస్ చేసి ఆ పెండింగ్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మాట్లాడుతాను. నేను ఏనాడైనా కానీ నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి అసెంబ్లీకి పోయినప్పటి నుంచి, అంటే మా ఎమ్మెల్యే గారు కూడా తెలుసు, నేను ఎప్పుడు మైక్ పట్టినానంటే ఉద్దండపూర్ గురించి మాట్లాడుతాను. చాలా మంది ఎందుకు ఉద్దండపూర్ ఒక్కటే ఉందా జడ్చర్ల అని కూడా అన్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనేది కూడా రేపు సభలో మాట్లాడతాను, జడ్చర్ల ఇష్యూస్ గురించి కూడా మాట్లాడతాను. కానీ ఈ మీటింగ్ మెయిన్ రిజర్వాయర్స్ గురించి, పార్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ ఎక్కువ ఫోకస్ దానిపైన. ఇంకొకటి కూడా జడ్చర్ల గురించి కూడా ఒక ఆలోచన వచ్చింది, అది నా మనసులో ఉన్నది, అది రేపు మాట్లాడబోతున్నాను. అది ఏదనేది మీరు సభలోనే వింటారు. ఖచ్చితంగా తరతరాల వరకు అది మనకి మా పేరు మనకు ఉండిపోతుంది జడ్చర్లకి. దాని గురించి రేపు నేను సభలో మాట్లాడబోతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఇది మీరు కూడా సాధించినట్టే ఉద్దండపూర్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అక్కడ ధర్నాలు అయినప్పుడు, ఎప్పుడైనా కానీ అయినప్పుడు మీరే దాన్ని ఫోకస్ చేసి ఉద్దండపూర్ వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే. ఎప్పుడు ఉన్నా కానీ కూడా ఆ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంత కానీ మిమ్మల్ని కూడా భయపడించి వేయొద్దని అంటే కూడా మీడియాకి ముందుకు తీసుకొచ్చేసి ప్రజలకి మొత్తం తెలంగాణలో కూడా తెలిసేటట్టు చేసింది కూడా జడ్చర్ల మీడియా. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఒక్కరిని తీసుకొచ్చినా నేను అంటలేను, మనం అందరం కలిసి మనం అడిగినాం కాబట్టి, మనం అందరం కలిసి కొట్లాడినాం కాబట్టి, మనం అందరం కలిసి వాళ్ళకి నిలబడినాం కాబట్టే ఈరోజు సాధ్యమైంది. నా ఒక్కరితో సాధ్యం కాలేదు, ఇదంతా జడ్చర్ల ప్రజలు నాకు అండగా నిలబడ్డాడు కాబట్టి ఇదంతా సాధ్యమైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. రేపు సాయంత్రం 5 బహిరంగ సభ. మళ్ళీ ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండే, చాలామంది ఉద్దండపూర్ వాసులు మా ఉద్దండపూర్లోనే పెట్టాలి అని మాట ఇచ్చినాను ఉద్దండపూర్ వాసులకి. మీరు ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారిని కలిస్తే పోవాలన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసింది, నేను అన్నాను సీఎం గారినే నేను ఉద్దండపూర్కి తీసుకొస్తాను చెప్పాను. కానీ నిజంగా నేను ఎప్పుడు సీఎం గారి దగ్గర పోయి ఉద్దండపూర్ రండి అని నేను చెప్పలేదు. అదేందేమో దైవ నిర్ణయమేమో సీఎం గారే ఉద్దండపూర్కి వస్తాయని చెప్పి. మరి ఉద్దండపూర్లో మీటింగ్ అంటే అందరూ ఉండి జడ్చర్ల ఉండి మనం ఏం లేమా జడ్చర్ల టౌన్లో పెడితే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఊరు బయటికి పోయి అక్కడ మీటింగ్ బదులు ఇక్కడ పెట్టండి అని చెప్తే సరే అని చెప్పేసి ఉద్దండపూర్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ మొత్తం అక్కడ పెండింగ్ గురించి అక్కడ డిస్కస్ చేసిన తర్వాత అక్కడి నుంచి జడ్చర్లకు వచ్చి మీటింగ్ జడ్చర్లలో ఉంటుంది, జడ్చర్ల టౌన్లో. అయితే ఉద్దండపూర్ వాసులకి వల్లూరు వాసులకి ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఏదైతే కావాలనుకుంటుందో అది జరిగింది. రేపు మీటింగ్కి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మండలాల నుండి కూడా ప్రతి ఒక్కరు వచ్చి మన ఉద్దండపూర్ వాసులకు మనం అండగా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. అవన్నీ ఇప్పుడు చెప్తాం, మళ్ళీ రేపేం చెప్పాలి? మీరు అడిగేది కాకుండా అది సీఎం గారి ఇష్టం, అది నేను అడిగేది అడుగుతాను. నాకు 5,000 కోట్లు కావాలి, మళ్ళీ మీరు అందరు కలిసి సీఎం గారు చెప్పి ఇప్పియండి నాకు.
నాకంటే నాకు కాదు, ఇంటికి కాదు, జడ్చలకి జడ్చల. అభివృద్ధి కోసం.